శివానందరెడ్డి హైదరాబాద్లో విలువైన ప్రభుత్వ భూములను శివానందరెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులో సీసీఎస్ పోలీసులు నంద్యాల వెల్లరికి గత ప్రభుత్వ హయాంలో తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా భూమి రెగ్యులరైజ్ చేయించుకున్నారు. రాజేంద్రనగర్ శివార్లో 1000 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్ వేశారు. ప్రభుత్వ స్థలంలో విజిల్లా ఇన్ఫ్రా పేరుతో విల్లాల అమ్మకాలు చేశారు. హైదరాబాద్ నార్సింగ్లో గతంలో విలువైన పోలీస్ ల్యాండ్ సైతం శివానందరెడ్డి కాజేశారు. గ్యాంగ్స్టర్ నయీంతో కలిసి పలు ల్యాండ్ సెటిల్మెంట్ చేసినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. సీసీఎస్లో మాజీ ఐపీఎస్ శివానందరెడ్డికి సంబంధించిన గ్రూప్పై కేసు నమోదైంది. విజల్లా గ్రూప్ ద్వారా బుద్వెల్లో 29 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ప్రభుత్వ భూమికి విజల్లా గ్రూప్ శివానందరెడ్డి ఎసరు పెట్టారు. 2500 కోట్ల రూపాయల భూమిని శివానందరెడ్డి కబ్జా చేశారు. అసైన్ ల్యాండ్ తన పేరు మీద రాయించుకొని విల్లాలను కట్టారు. శివానందరెడ్డితో పాటు భార్య, కుమారుడిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. శివానందరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీపై 4 కేసులు నమోదు చేశారు. 4 కంపెనీల ద్వారా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలపై కేసులు పెట్టారు. బుద్వెల్లో 29 ఎకరాల ల్యాండ్ వ్యవహారంలో శివానందరెడ్డిపై కేసు నమోదైంది. అసైన్ ల్యాండ్ కొనుగోలు చేసి విల్లాలు చేసి శివానందరెడ్డి విక్రయించారు. శివానందరెడ్డితో పాటు పలువురు వ్యాపారవేత్తలపై పోలీసులు కేసులు పెట్టారు. శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు సీసీఎస్ పోలీసులు కర్నూలు వెళ్లగా సీసీఎస్ పోలీసులు కళ్లుగప్పి శివానందరెడ్డి పారిపోయారు. శివానందరెడ్డి కోసం పోలీసులు కర్ణాటక, ఏపీలో తీవ్రంగా గాలిస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఆయన ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్, పేరు శివానందరెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు చాలా రకాలుగా సంపాదించాడు. కానీ ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కదా, ఇంకా చాలా ఎక్కువగా సంపాదించాలి, బ్లాక్మెయిల్ చేయాలి. తర్వాత ఈ కన్ను కొన్ని ప్రభుత్వ భూముల మీద పడింది. దానికి సంబంధించి రాజేంద్ర నగర్లో ఉన్న 50 ఎకరాల ప్రభుత్వ భూమి కావచ్చు, బద్వేల్లో ఉన్న 29 ఎకరాల భూమి కావచ్చు, ఇది యాక్చువల్గా గవర్నమెంట్ భూమి. కానీ ఇది తమ భూమి అంటూ, తమ కుటుంబ సభ్యుల మీద రిజిస్ట్రేషన్ ఉందంటూ అక్రమ పత్రాలు సృష్టించి దాదాపుగా 2500 కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడ్డాడు ఈ శివానందరెడ్డి. అయితే ఈ శివానందరెడ్డికి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ అది రావుల కాలం, రావుల పరిపాలిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎస్, మీరు అనుకున్నది వాస్తవమే. ఈయన రెడ్డి అయ్యండి, ఈయన వెనుక నడిపించింది ఎవరు? ఆయనే మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి. సో ఈ ప్రభాకర్ రావు ఈయనకు అన్నుదన్నగా ఉండి ఈయన చేస్తున్న భూదందాకు సపోర్ట్ చేశాడని తెలుస్తూ ఉంది. ఇదే కాకుండా ఇక్కడ తారామతి, బారామతి దగ్గర ఉన్న విజుల్లా అన్న ఈ విల్లాస్లో చాలా అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ విజుల్లాకు సంబంధించి ప్రభాకర్ రావు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఎలాంటి డబ్బులు వసూలు చేయాలన్నా, ఎవరిని బెదిరించాలన్నా ఇది ఒక విల్లా కాబట్టి ఈ విజుల్లాలోకి పిలిపించి బెదిరించి అడ్డగోలుగా వసూలు చేశారన్న మాత్రం ఇది నికార్సైన సత్యం. దీన్ని ఏ రకంగా వాడుకున్నాడు? ఈ విల్లాస్లో ఆయన లోపలికి ఎవరిని రానియకుండా, వచ్చిన వ్యక్తుల ఆనవాళ్ళు కూడా తెలియకుండా బెదిరింపులకు పాల్పడి కోట్లాది రూపాయలు వసూలు చేశారన్నది వాస్తవం. ఆ దిశగా
ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు వచ్చింది, ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. అయితే హైదరాబాద్ నుంచి సిసిఎస్ పోలీసులు శివానంద రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు ఆయన పోలీసులు కళ్ళు గప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి మీ దగ్గర వారెంట్ ఉందా అని చెప్పేసి అని వాళ్ళతో మాట్లాడుతుండగానే కళ్ళు గప్పి పారిపోయిన ఘనత సదరు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ది. మరి ఈ రకంగా దాదాపుగా కోట్లాది రూపాయల భూ స్కాములకు ఏ రకంగా పాల్పడ్డాడు? దీంట్లో ప్రధానం మనం గమనిస్తే ప్రభాకర్ రావు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అండదండలతోనే ఈ రకమైన భారీ ఎత్తున దందాలకు పాల్పడ్డాడని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాజేంద్ర నగర్లో దాదాపుగా 50 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి ఇది నాది, తమ కుటుంబ సభ్యుల పేరు ఉందని చెప్పంటూ డాక్యుమెంట్ సృష్టించి దాన్ని అమ్మకానికి పెట్టాడు. ఇదే కాకుండా బద్వేల్లో అలాగనే 29 ఎకరాల ప్రభుత్వ భూమిని తన కుటుంబ సభ్యులదే అని చెప్పేసి కూడా మాయ చేసి అక్కడ కూడా అమ్మకాలు మొదలుపెట్టి భారీ ఎత్తున డబ్బులు జమాయించాడు. మొత్తంగా చూస్తే 2,500 కోట్ల రూపాయలకు పైబడి ఈయన ఈ అక్రమ సంపాదనకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఆధారాలను సేకరించింది సిసిఎస్ పోలీసులు. దీనికంతా కూడా అసలు ఈ అంటే భూ కబ్జాలకు పాల్పడటం, భయభ్రాంతి గురి చేయటం, డబ్బులు వసూలు చేయటం ఒక ఎత్తు అయితే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, చాలా స్పష్టంగా గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి కావచ్చు, అలాగనే మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావుకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, తారామతి బారామతిలో ఉన్న విజుల్లా యొక్క లేఅవుట్లో ఈ అక్రమ దందాకు పాల్పడ్డారు, తర్వాత అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఇది ఒక విల్లాస్ కాబట్టి లోపలికి ఎవరిని రానియకుండా పకడ్బందీగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకున్నాడు సదరు శివానంద రెడ్డి. సో తనొక మాజీ ఐపీఎస్ ఆఫీసర్, అలాగనే రావుల కాలం నడుస్తూ ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఇక వీళ్ళ యొక్క అక్రమ అడ్డా వసూళ్లకు తిరిగే లేదు, అడిగేవాడే లేడు, అడిగేవాడికి అవకాశమే లేదు. వీళ్ళు చెప్పిందే వేదం, చేసింది మాట. ఈ రకంగా వసూలుకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ విజుల్లాకు సంబంధించిన ఈ విల్లాలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కాదు. ఎక్కడ ఏ ల్యాండ్ ఇష్యూ వచ్చినా, ఎవరిని బెదిరించాలన్నా, డబ్బుల లావాదేవీలు అంటే అక్రమ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం జరగాలన్నా కూడా ఈ విజుల్లాలోనే జరిగేది. ఈ తారామతి బారామతిలో ఉంది. ప్రభాకర్ రావు సంబంధించిన అక్రమ వసూళ్ల వ్యవహారం కావచ్చు, అలాగనే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన అక్రమ వసూలు దందా కావచ్చు, వీటన్నిటి కూడా తారామతి బారామతిలో ఉన్న ఈ విజుల్లా విల్లాస్లోనే జరిగిందని చెప్పనేది చాలా స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన బాధితులు కూడా ఇప్పటికే సిసిఎస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరి శివానంద రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో ప్రభాకర్ రావు వెనుకుండి నడిపించిన ఈ 1000 కోట్ల దందాలో ఇద్దరు కూడా షేర్ హోల్డర్గా ఉన్నారు. వీళ్ళు సంపాదించిన సంపాదనలు అంటే అక్రమ సంపాదన కావచ్చు, అక్రమ వసూలు వ్యవహారం కావచ్చు, ఈ తారామతి బారామతిలో ఉన్న విజుల్లా ఇన్ఫ్రాలో సంబంధించిన వసూలు వ్యవహారంలో కావచ్చు, ఇవ్వాల్సిన వాళ్ళకి ఎవరికి ఇవ్వాల్సిన వాట వాళ్ళకి ఇచ్చుకుంటూ వీళ్ళు ఈ రకంగా ఇదే ప్రాంతంలో విజుల్లా ఇన్ఫ్రా ఈ విల్లాలో భారీ ఎత్తున వసూలుకు పాల్పడిన వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది. దీనికంటూ బాధితుల లిస్టు కూడా చాలా పెద్దగా ఉంది. ఒకవైపున చూస్తే మనం అనుకుంటాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాదు, ప్రభాకర్ రావు యొక్క మరో కోణం కూడా ఉంది. శివానంద రెడ్డి అనే ఒక మాజీ ఐపీఎస్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములు తమ భూములుగా చెప్పుకొని దొంగపత్రాలు సృష్టించి దీనికంటూ విజుల్లా ఇన్ఫ్రాకు సంబంధించిన వ్యవహారంలో విల్లా దగ్గర ఆ విల్లాలోకి పిలిపించుకొని బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేశారని చెప్పన్న దానికి సంబంధించి చాలామంది బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. మరి దీంట్లో ఎంతమంది బాధితులు ఉన్నారు? ఈ విజుల్లా సంబంధించిన ఇన్ఫ్రాలో ఈ తారామతి బారామతిలో ఉన్న విజుల్లాకు సంబంధించిన ఈ లేఅవుట్లో అక్కడ లోపలికి తీసుకెళ్లేసి ఎంతమందికి మోసం చేశారని దాని మీద ఆ బాధితుల లిస్టు చూస్తే 10ల సంఖ్యలో ఉంది. వీళ్ళు వసూలు చేసిన డబ్బులు కూడా కోట్లాది రూపాయలు. అంటే అక్కడికి ఒకసారి సెటిల్మెంట్కి వచ్చారు అంటే ఖచ్చితంగా మినిమం 2 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఉన్న కేటగిరీ సంబంధించిన వ్యక్తుల్ని అక్కడ పిలిపించి వసూలు చేసేవాళ్ళు. లోపల మాట్లాడడానికి అవకాశం లేదు, మాట్లాడించే సమయం కూడా లేదు. రావాలి, వాళ్ళకి సంబంధించిన విషయం చెప్పుకోవాలి, డబ్బులు కట్టి వెళ్ళాలి. ఒక్కసారి లోపలికి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా జేబులు ఖాళీ చేసుకుని బయటికి రావాల్సిందే. ఈ విజుల్లా ఇన్ఫ్రాలో జరిగిన ఈ విల్లాస్లో జరిగిన ఏమైతే వసూళ్ల పర్వం ఏమైతే ఉందో దీనికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు ఏ రకంగా కూడా దొరకకుండా పకడ్బందీగా స్కెచ్ వేసుకొని ఈ తారామతి బారామతిలో ఉన్న ఈ విజుల్లా విల్లాస్లో జరిగిన ఈ అక్రమ వసూళ్ల దందాపై కూడా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి బాధితుల లిస్టు కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఆ బాధితుల దగ్గరికి చేసిన వసూళ్ల వ్యవహారం చూస్తుంటే
ఒక్కొక్క దగ్గర నుంచి 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు చూస్తుంటే దాదాపుగా కోట్లాది అంటే ఇక్కడ ఒక మనిషి వచ్చాడు అంటే మాత్రం బెదిరించి యథేచ్ఛగా 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వసూలు చేసేవారని చెప్తున్న వినికిడి కూడా ఉంది. సిసిఎస్ పోలీసులు ఈ దిశగా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. శివానంద రెడ్డి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రభాకర్ రావు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు, కోట్లాది రూపాయల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే లిస్ట్ తయారు చేశారు. శివానంద రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు 2,500 కోట్ల పైబడి ఈయన అక్రమ లేఅవుట్లు, అక్రమ వసూలు దందా వీటన్నిటికి సంబంధించి వసూలు చేశారు. మరి ఈ వసూలు చేసిన డబ్బులను వీళ్ళు పంచుకోగా కొంత ఎవరైతే వెనకుండి సపోర్ట్ చేస్తున్నారో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు కూడా ఇచ్చారు. సో వాళ్ళెవరు, వాళ్ళ పేర్లేంటి, ఎవరితో కమ్యూనికేషన్ ఉన్నారు అన్నది మరొక పెద్ద స్కామ్గా బయటపడింది. ఇప్పుడు మనం టెలిఫోన్ ట్యాపింగ్ స్కామే కాదు, శివానంద రెడ్డికి సంబంధించిన భూ స్కామ్లో కూడా కోట్లాది రూపాయల దందా కొనసాగింది. కోట్లాది రూపాయల వసూలు జరిగాయి. విజుల్లా తారామధ్య బారామతిలో ఉన్న విజుల్లా ఇన్ఫ్రాలో సంబంధించి ఇక్కడ వసూలు జరిగాయని చెప్పేసి దాని మీద కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. మరి 2,500 కోట్ల వరకు ఉందని చెప్పని ప్రాథమిక అంచనాకు వచ్చినప్పుడు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీంట్లో బాధితుల లిస్టు కూడా పెరుగుతూ ఉంది. ఇంకా చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేశారని దాని మీద ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు ముందుకెళ్తూ ఉంది. ఖచ్చితంగా ఇది కూడా మరొక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రభాకర్ రావు కన్సర్న్లో జరిగిన ఒక భారీ భూకంపకోణంగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రాథమికంగా 2,500 కోట్లు అని చెప్పినా కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. దర్యాప్తులో ఇంకా చాలా సంచలనమైన విషయాలు బయటకు వస్తాయని చెప్పినా కూడా పోలీసు యంత్రాంగం భావిస్తుంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి కర్నూలు నుండి శివరాజ్ లైవ్లో శివరాజ్ అందిస్తారు. మాజీ పోలీస్ బాస్ అలాగే నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన మాండ్ర శివానంద రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలోని రాజేంద్ర నగర్లో అసైన్ భూముల సంబంధించిన వివాదంలో మాండ్ర శివానంద రెడ్డి ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులను ఇప్పటికే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడంతో మాండ్ర శివానంద రెడ్డి తాను కూడా అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అయితే గత వారంలో మాండ్ర శివానంద రెడ్డి అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు నంద్యాల జిల్లా నందికొట్కూరులోని తన స్వగృహానికి రావడం జరిగింది. అయితే అక్కడ ఆ పోలీసులను మాండ్ర శివానంద రెడ్డి అనుచరులు అభిమానులు అడ్డుకొని ఆ పోలీసులతో వాగ్వాదం దిగడం జరిగింది. ముఖ్యంగా అరెస్ట్ చేసేందుకు గల కారణాలు చూపించాలని, తమ వద్ద ఎలాంటి పత్రాలు ఉన్నాయో చూపించాలని చెప్పి మాండ్ర శివానంద రెడ్డి కావచ్చు వారి అనుచరులు ఆ పోలీసులతో వాగ్వాదం దిగడం, మాండ్ర శివానంద రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ముందస్తుగా ఏదైతే తాను అరెస్ట్ కాకుండా కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అయితే మాండ్ర శివానంద రెడ్డి పైన భూ కబ్జా కేసు నమోదైనట్లు తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న మాండ్ర శివానంద రెడ్డి తన వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీడియాలో వస్తున్న వార్తలను తాను ఖండిస్తున్నానని చెప్పి, ముఖ్యంగా 2000 సంవత్సరంలో ప్రభుత్వం ఏదైతే రైతుల నుంచి అసైన్ భూములను సెజ్జు కోసం వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసిందని, అయితే ఆ ప్రయత్నంలో రైతులకు అనుకూలంగా తీర్పు రావడంతో ప్రభుత్వం కూడా వెనకడుగు వేసిందని, ఆ సమయంలో తాను రైతులకు అండగా నిలిచానని చెప్పి మాండ్ర శివానంద రెడ్డి చెప్తున్నారు. అయితే తన కంపెనీ ముఖ్యంగా తెలంగాణలో పలు విల్లాలో నిర్మాణం చేయిస్తూ వస్తుందని, అయితే తమ పైన ఇప్పటివరకు తనపైన తమ కంపెనీ పైన ఎలాంటి వివాదం లేదని, అయితే సిపి కక్షగట్టి తనపైన ఈ విధమైన భూ కబ్జా కేసు నమోదు చేపించి తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాండ్ర శివానంద రెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా భూ కబ్జా కేసులో తనను ఇరికించి అరెస్ట్ చేసి తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే విధంగా తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పి మాండ్ర శివానంద రెడ్డి చెప్తున్నారు. అయితే మరోవైపు తెలంగాణ పోలీసులు ఎప్పటికైనా మాండ్ర శివానంద రెడ్డి అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.